అరణ్య అడవి లోతుల్లో వనవాసి తెగ జీవనం సాగించేది. వాళ్ళు ప్రకృతిని దేవతగా భావిస్తూ పవిత్ర వనాన్ని రక్షించేవారు. ఈ అడవిలోని ఆత్మ వృక్షం అనేక తరాలుగా వనవాసుల పూజా స్థలంగా ఉండేది. ఒకరోజు బయటి ప్రపంచానికి చెందిన కొందరు మానవులు ఈ అడవిని కనుగొని చెట్లను నరికి డబ్బు సంపాదించాలనుకున్నారు. వారి లక్ష్యం ఆత్మ వృక్షాన్ని కూల్చడం. వనవాసుల పెద్ద భూమా నాయకుడు ఈ ప్రమాదాన్ని ముందుగానే గమనించగా, ఒక పురాణ ప్రకటన గుర్తుకు వచ్చింది, ఒక యువ వీరుడు ఈ పవిత్ర అరణ్యాన్ని రక్షించబోతున్నాడని. ఆ గ్రామంలో జారా అనే యువ వీరుడు బాణం, విల్లు ఉపయోగించడంలో నిపుణుడు. అతనికి ప్రకృతితో అనుబంధం ఎక్కువగా ఉండేది. ఒక రాత్రి అతని కలలో అడవి ఆత్మ కనిపించి ఇలా చెప్పింది, జారా, చెట్లు నీ పేరును మర్మరిస్తున్నాయి. పవిత్ర వనం ప్రమాదంలో ఉంది. నువ్వే దీని రక్షకుడివి. అరోజు ఉదయం గ్రామానికి చెందిన గూఢచారులు భయంకరమైన వార్త తెచ్చారు. బయటి ప్రపంచపు మనుషులు అడవిలోకి ప్రవేశించి చెట్లు నరికేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూమా నాయకుడు జారాను పిలిచి ఇలా అన్నాడు, ఇది నీ సమయం, బిడ్డా. నీ విధిని ఆలింగనం చేసుకో. జారా మరికొందరు యువ వీరులతో కలిసి శత్రువులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారు తమ తెలివితో అనేక ఒడిదుడుకులను సృష్టించారు. అడవిలో అడుగుపెట్టిన వారిని భ్రమింపజేసి జంతువులను విడుదల చేసి భయపెట్టారు. కాని శత్రువులు తేలిపోవటానికి సిద్ధంగా లేరు. యంత్రాలు, గొడ్డళ్లతో అడవిని నరికేందుకు ముందుకొచ్చారు. ఒక రాత్రి జారా వారి శిబిరాన్ని గూఢవిలువయ్యాడు. అక్కడ వారి నాయకుడు ఇలా చెప్పడం విన్నాడు, రేపు ఉదయమే ఆ పవిత్ర వృక్షాన్ని నరికేయాలి. అటు పడితే పెద్దగా లాభం వస్తుంది. జారాకు గుండెల్లో గుబులు వేసింది. ఆత్మ వృక్షం పడిపోతే వనవాసులు తమ దేవతల ఆశీస్సులను కోల్పోతారు. తర్వాతి రోజు వనవాసులు యుద్ధానికి సిద్ధమయ్యారు. శత్రువులు పవిత్ర వనం వద్దకు చేరుకున్నప్పుడు జారా వారి ముందుకు వచ్చాడు. ఈ భూమి కేవలం చెట్లు, మట్టి కాదు. ఇది జీవిస్తుంది, మాట్లాడుతుంది, గుర్తుంచుకుంటుంది. మీకు దీన్ని తాకే హక్కు లేదు అని గట్టిగా గర్జించాడు. శత్రువులు నవ్వారు. గొడ్డళ్లను ఎత్తి మొట్టమొదటిసారి ఆత్మ వృక్షాన్ని కొట్టబోయారు. కాని అదే క్షణం విపరీతమైన గాలులు వీచాయి. నేల కంపించింది. ఆత్మ వృక్షం నుంచి ఒక ప్రకాశించే శక్తి వెలువడింది. ఆత్మల ప్రతాపాన్ని చూసిన శత్రువులు భయంతో పారిపోయారు. వనవాసులు సంబరాలు చేసుకున్నారు. భూమా నాయకుడు జారాను అల్లుకట్టుకున్న ఒక పవిత్ర రేకుతో సత్కరించాడు. Show your support. Don't forget to like, share, and subscribe for more amazing content. Hit the bell icon to stay updated.